ఈరోజు దేవుని వాక్య ధ్యానంలో ఒక చిన్న వచనాన్ని మనం చదువుకుందాం రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనం నుంచి 51, 52 వచనాలు చదువుదాం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాణ్ణి అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. అబ్బా, చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. ఈ ప్రత్యేక సమయంలో మమ్మల్ని అందరిని ఇలా సమకూర్చి మాతో మాట్లాడుట నీ చిత్తమై ఉన్నది. దేవా, నీ మాట కోసం కూడా మేము మిగులు ఆశపడి ఉన్నాం. మా అయోగ్యతను తొలగించి నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ బలను సమీపించే కృపనిచ్చావు. మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడవయ్యావు. బీదలమైన మేము నీ పని కొరకు తోడ్పాటుగా అందించినది స్వీకరించావు. ఇదిగో నా ప్రభువా, ఇక నీ మాటలు వినిపింపనై ఉండగా మేమందరము మిగుల ఆశతో ఎదురు చూస్తున్నాం. మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపజూసే దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని బంధించండి. పరధ్యానమును, నిద్రమత్తును, అవిశ్వాసమును దూరపరిచి బాగుగా విని గ్రహించగలిగే మనస్సును మాకిచ్చి భద్రపరచుకోగల హృదయము మాకు అనుగ్రహించి, నీవే నీ దాసుని మరుగు చేసి నీ దాసునితోనూ మాతోనూ మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు గొప్ప నామమున ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇందులో జరిగినటువంటి విషయాన్ని మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో బహుజన సమూహములతో ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాడు. ప్రభు అడుగుతున్నాడు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అన్నాడు అని వానిని అడుగుగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనెను. అందుకు ఆయన, వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. వెంటనే అతడు స్వస్థత పొంది ఇంటికి వెళ్ళెను అనుందా? ఆయన వెంట వెళ్ళెను అనుంది. సరే, ఇదంతా మీకు తెలుసు. ఓ మస్తు ప్రసంగాలు దీని మీద కూడా మీరు విన్నారు, అవునా? పాట కూడా మనం పాడుకుంటూ ఉంటాం. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా అని పాట పాడుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ రెండు మాటలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను. అవి విని మరి వాటిని గూర్చి ధ్యానిస్తూ చక్కగా మీరు ఇళ్ళకు చేరవచ్చు. మొదటి మాట ఏమిటంటే, అతడు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అతను అడిగిన ప్రశ్న, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అన్నాడు. రెండవది ఏమిటంటే, అతడు ఇచ్చిన జవాబు, ప్రభువా, నాకు దృష్టి కలిగించుము, నాకు దృష్టిని దయచేయము అని జవాబు ఇవ్వటం. ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చేటువంటి ప్రతి మనుష్యుడు ఏదో ఒక సమస్యతో, శోధనతో, ఇబ్బందితో, వ్యాధితో, బాధతో వస్తూ ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా, ఏ సందర్భంలో వెళ్ళినా ఆయన మనల్ని అడిగే ప్రశ్న ఇదే. ప్రభువాని మన మోకాళ్ళుని పిలిస్తే ఆయన వస్తాడు నీ ముందుకు. వచ్చిన తరువాత ఆయన నిన్ను మొదటిగా అడిగే ప్రశ్న ఏమిటంటే, నన్ను పిలిచావు కదా,
నేను నీ కొరకు ఏమి చేయగోరుచున్నావు అని అడుగుతాడు. నా నుండి నీవేం ఆశిస్తున్నావు, నేను నీకేం చేయాలో చెప్పు అంటాడు. ఖచ్చితంగా మనల్ని ఈ ప్రశ్నతో ప్రభు సంధిస్తాడు. అప్పుడు మన నుండి రావాల్సిన జవాబు మనం కొంచెం వివేచించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు మందిరానికి వచ్చినా, ప్రార్థనలో మోకాళ్ళ మీదకి వచ్చినా, ఏకాంత ప్రార్థనకి వెళ్ళినా, సమూహంగా కలిసి ప్రార్థిస్తున్నా, ఆయన మన ముందు నిలిచి మనల్ని అడిగే మొదటి ప్రశ్న ఏమిటంటే, నేను మీకు ఏమి చేయగోరుచున్నారు, నేను నీకేం చేయాలని నువ్వు ఆశిస్తున్నాను అడిగావు చెప్పు అంటాడు. ఇక్కడ నువ్వు అడిగే దాని విషయంలో నీ వ్యక్తిత్వం అది పిన్న దశలో ఉందా, అభివృద్ధి చెందిందా అనేది అర్థమవుతుంది. ఇతను ఏమడుగుతున్నాడు? ప్రభువా నాకు దృష్టి ప్రసాదించుము. అంత చక్కని ఆఫర్ ఇచ్చినప్పుడు యేసు ప్రభు నేను నీకేమి చేయగోరుచున్నావు అన్నప్పుడు అసలు ఒకే వరంలో అన్ని మిక్స్ చేయొచ్చుగా. ప్రభువా నాకు దృష్టినిచ్చి కాసింత సంపద వచ్చేటట్టు చేసి, ప్రభువా మరి నాకు అలా చేయి ఇలా చేయి అని ఒక తాడులాగా పొడవైనది ఏది కోరలేదు. ఒకే ఒక్కటి అడిగాడు, నాకు దృష్టి ప్రసాదించు అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక అద్భుత పాఠం ఇది. ఎప్పుడు మోకాళ్ళుని ఆయన దగ్గరికి వెళ్ళినా మనం అడగవలసినటువంటి ప్రాముఖ్యమైన మాట ఇది, దేవా నాకు దృష్టి ప్రసాదించు. ఆల్రెడీ బయట నేత్రాలు బాగానే కనపడుతున్నాయి, మనోనేత్రాలే బ్లర్ అయినాయి. అవి తేటగా కనపడి నేను చూడవలసినవేవో, నేను అడగవలసినవేవో నేను గ్రహించున్నట్లు, జ్ఞానము కలుగునట్లు నాకు దృష్టి ప్రసాదించు అనే అడగవలసి ఉన్నది. ఏం ప్రసాదించమని అడగాలి? దృష్టి ప్రసాదించు. ఏవి ప్రాముఖ్యమైనవో, ఏవి ప్రాముఖ్యత లేనివో, వేటి కొరకు నేను ప్రయాసపడాలో, వేటి కొరకు నేను ప్రయాస పడకూడదు, ఏవి రమ్యములో నేను గుర్తుపట్టున్నట్లు నాకు దృష్టి ప్రసాదించు. ఏది నీ చిత్తమో, ఏది నీ చిత్తమో కాదో నేను గుర్తుపట్టున్నట్లు నాకు దృష్టి ప్రసాదించు. ఏది శత్రువు మాయో, ఏది నీ కార్యమో గుర్తుపట్టున్నట్లు నాకు దృష్టి ప్రసాదించు. నా కళ్ళను సైతాను సూత్రములు కల్పించి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడు నా కళ్ళకు కట్టిన సూత్రాలు తొలగించి నేను నీ కార్యములు బాగుగా ఎరుగునట్లు నాకు దృష్టి ప్రసాదించు. నా కళ్ళు తెరువు దేవా అని ప్రార్థన మనం చేయాలి. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా. అప్పుడు దేవుడు మనకు దృష్టి అనుగ్రహిస్తాడు. మోకాళ్ళుని ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒకటి మర్చిపోకుండా అడగాలండి, దేవా నేను దేని కొరకు ప్రార్థించాలో నాకు బయలుపరచు. దేని కొరకు నేను అడగాలో నాకు బయలుపరచు తండ్రి, లేకపోతే ఏది పడితే అది అడుగుతా. నీ చిత్త ప్రకారము నేను అడుగునట్లు నాకు దృష్టి ప్రసాదించు. ఆయనే చెప్పాడు, నీవు కోరుకొనవలసిన మార్గమును నేను నీకు బోధించెదను అన్నాడు. నేను నీకు ఆలోచన చెప్పేదను, నీవు కోరుకోవలసినదేదో నేనే నీకు ఆలోచన చెప్తా. దేవుడు ఒక భక్తునికి ప్రత్యక్షమై ఒక సరదా, ఒక జోక్ కథ. భక్తుడా నీకేం కావాలి నాయనా అని అడిగాడంట. అడిగితే ఏం ప్రభువా ఇస్తావా అన్నాడంట. ఇస్తాను నాయన, ఏం కావాలో కోరుకో అంటే, ప్రభువా మా ఆవిడని అడిగి వచ్చి చెబుతాను అన్నాడంట. సరే అడిగి రాపు అంటే పోయి భార్యని అడిగి వచ్చాడు. వచ్చి ప్రభువా మరి ధనం కావాలయ్యా అన్నాడంట. ధనం కావాలంటే
సరే నాయన ఇస్తానన్నాడంట. అంటే భార్య చెప్పిన సలహా అనమాట. మొదటి సలహా ఏమో ధనం కావాలని. ఇస్తానయ్యా అంటే ప్రభా ఇంకొకటి కూడా ఉంది అన్నాడంట. ఏంటంటే ఎంత ఇస్తావు ప్రభా అన్నాడంట. ఎంత ఇస్తావు ప్రభా అంటే అడుగు నాయన, అది కూడా ఎంత కావాలో కోరుకో అని దేవుడిని అడిగితే దేవుడు అడిగాడంట ఎంత కావాలో కోరుకో అంటే వీడు అంటాడు అసలు మొత్తం నీ దగ్గర ఎంత ఉంది ప్రభా అన్నాడంట. అంటే ఏంది అసలు వాడి ఉద్దేశం? అసలు మొత్తం నీ దగ్గర ఎంత ఉంది ప్రభా అంటే ఏంది? ఉన్నదంతా అడగాలనే కదా, పిచ్చి తెలివితేటలో. మనం ఏం అడగాలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనే చెబుతాడు. నీవు కోరుకొనవలసిన మార్గమును నేను నీకు బోధించెదను. దేవునికి స్తోత్రం. ఇట్లాంటి చిన్న చిన్న కథలు ఉంటాయి, భలే హాస్యాస్పదంగా ఉంటాయి. ఒకసారి ఒక ఫ్యామిలీ దగ్గరికి ముగ్గురు వెళ్ళారట. ముగ్గురు వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్తాను. తలుపు తట్టారట. భార్య భర్త ఇంట్లో ఉన్నారు, దేవుని బిడ్డలు. తలుపు తీస్తే ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఎవరండి మీరంటే మొదటి వ్యక్తి చెప్పాడమ్మా నా పేరు ప్రేమ అంటారు అన్నాడట. రెండో వ్యక్తి చెప్పాడు అమ్మా నా పేరు ఐశ్వర్యం అన్నాడట. మూడో వ్యక్తి చెప్పాడమ్మా నా పేరు ఆనందం అన్నాడట. ప్రేమ, ఐశ్వర్యం, ఆనందం లేక సంతోషం. మిస్టర్ ప్రేమ్, మిస్టర్ మనీ, మిస్టర్ హ్యాపీ లేక సంతోష్ అనుకోండి. ముగ్గురు వచ్చారు, నిలబడ్డారు. ఇప్పుడు ఆ ముగ్గురు ఒక మాట అన్నారు. మేము ముగ్గురు వచ్చాము, మా ముగ్గురులో మీరు ఒక్కరినే కోరుకోవాలి, కోరుకోండి అన్నారట. మా ముగ్గురులో మీరు ఒక్కరినే కోరుకోవాలి, మీరు కోరుకున్న ఒకరు వచ్చి మీ ఇంట్లో ఉంటారు అన్నాడట. అయితే భార్యాభర్తల ఆలోచనలో పడ్డారు. వెళ్ళి లోపలికి వెళ్ళి భర్త అన్నాడు, అమ్మాయి మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం కదా, కాబట్టి మిస్టర్ మనీని ఆహ్వానిద్దాం అన్నాడట. ఐశ్వర్యాన్ని పిలుద్దాం, ఆయన ఉంటే మన ఇంట్లో ఇంకా అంత ఐశ్వర్యమే కదా అన్న. ఏమండి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆనందం లేని బతికెందుకండి? కొంతమంది కోట్లకు పడగలు ఎత్తుంటారు, మరి ఆనందం లేని జీవితం ఎందుకు? కాబట్టి కాదులేండి ఆలోచించండి అందట. కాదమ్మా మనకి డబ్బు చాలా అవసరం, డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది అంటే మరి ఆనంద్ కూడా బయటే ఉన్నాడు కదండి, రాడంట లోపలికి, ఒక్కడే కోరుకోమన్నాడు. ఎవడో ఒక్కడే వస్తారన్నారు, మరి ఏం అడుగుద్దామని ఆలోచించి ఇద్దరు కలిసి ఓ పని చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం ఆలోచన. ప్రార్థన చేస్తే దేవుడు ప్రేరణ ఇచ్చాడంట. ఆ మిగిలిన ఇద్దరిని అడగొద్దు రమ్మని, ప్రేమని కోరండి అన్నాడట. అప్పుడు బయటికి వెళ్ళి ప్రేమ గారు అంటే నేనేనమ్మా, మీరు వచ్చేయండి లోపలికి అన్నాడట. భార్యాభర్త ఇద్దరు, ప్రేమ గారు మీరు లోపలికి వచ్చేసేయండి అంటే ప్రేమతో పాటు ఆ ఇద్దరు కూడా లోపలికి వచ్చారంట. దేవునికి స్తోత్రం. ప్రేమతో పాటు ఆ ఇద్దరు కూడా లోపలికి వచ్చారంట. ఇదేందండి మీరు ఒక్కళ్ళనే కోరుకోమన్నారు, మీరు కూడా వస్తున్నారు ఏంటంటే, ప్రేమని కాకుండా మీరు ఆనందాన్ని కానీ ఐశ్వర్యాన్ని కోరినట్లయితే ఐశ్వర్యమో ఆనందం మాత్రమే లోపలికి వచ్చేది, కానీ ఈ ప్రేమ మిగిలిన రెండు భాగాలు వెళ్ళిపోయేవాళ్ళం. కానీ మీరు కోరవలసినది కోరారు. మీరు ఐశ్వర్యమును కానీ లోకమిచ్చే ఆనందాన్ని కానీ లక్ష్య పెట్టక ప్రేమను ఆహ్వానించారు గనుక, ప్రేమ ఎక్కడుంటుందో అక్కడే సంపద ఉంటుంది, అక్కడే నిజమైన ఆనందం ఉంటుంది. గనుక మేము ప్రేమతో లింక్ అయి ఉన్నాం, అటాచ్ చేయబడ్డాం.
కాబట్టి ప్రేమ నుండి మేము విడిపోలేం. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ తాళునది, అన్నిటినీ ఓర్చునది, స్వప్రయోజనం చూసుకొననిది, సత్వరమే కోపపడనిది, గర్వము లేనిది, మత్సరపడనిది, అన్నిటికీ ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ఒకవేళ మీ తలుపు తట్టి అడిగితే మీరు ఎవరిని అడిగేవాళ్ళు? ముఖ్యంగా అప్పులు ఉన్నవాళ్ళు అయితే, అయ్యా ఐశ్వర్యం గారు ఇంకా ఆగుతారు ఎందుకు, లోపల రండి అనేవాళ్ళు. అవునా? ప్రేమను ఆహ్వానించినప్పుడు వాళ్ళు ప్రభువును ఆహ్వానించినట్టే. ఎందుకనగా దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. నీకు ఆ సంపదలు లేకపోయినా, లోకం పొందుతున్న ఆనందం నీకు లేకపోయినా, దేవుని ప్రేమ గుండెల్లో నింపబడిన వ్యక్తివైతే నీవే ఒక సంపదల గనివైపోతావు, ఆనంద నిలయం అయిపోతావు. దేవుని ప్రేమతో నింపబడిన హృదయం నీకుంటే. సర్వ సంపదలు గలవాడు కూడా నీ అంత ఆనందంగా ఉండలేడు. సకల ఐశ్వర్యాలు ఉన్నవాడు కూడా నీ అంత హ్యాపీగా ఉండలేడు. పోయి చూడండి, కోట్లకు పడలు ఎత్తిన వాళ్ళ ముఖాలు చూడండి. తుమ్మల్లో పోతు పొడిసినట్టు తుమా తుమా అంటున్నాయి. ఒకడి ముఖంలో కూడా నిజమైన ఆనందం లేదు. అంత ఆర్టిఫిషియల్ నవ్వులు. తెలుసా, నిజమైన ఆనందం దేవుని ప్రేమ నిండిన హృదయాల్లో దొరుకుతుంది. ఈ ఆలోచన వారికి ఎట్లా లభించింది? వారు దేవుని అడుగుట ద్వారా. చెప్తాడు, కరెక్ట్ ఆలోచన చెప్తాడు ఆయన అడిగితే. కాబట్టి మనం ఏది అడగవలెనో, మనం ఏది కోరవలెనో, మనం ఎలా నడుచుకోవాలనో, మనం ఏది చెయ్యవలెనో మనం బాగుగా చూచి ఎరుగునట్లు మన కళ్ళు ఆయన తెరవవలసి ఉన్నది. బిడ్డని బలిపీఠం మీద పెట్టాడు, కత్తెత్తాడు. ఆగ అబ్రహామా, చిన్నవాని మీద చెయ్యి వేయకన్నాడు. మరి బలో అన్నాడు. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనబడెను. చూసావా, అబ్రహాం అన్నంత పని చేస్తాడని తెలుసు, అందుకే ముందే పొట్టేలను రెడీ చేసి పెట్టాడు పెద్ద ఆయన. దేవునికి మహిమ. నీకోసం మార్గాన్ని తెరిచే ఉంచాడు తమ్ముడు. నీ పరిస్థితుల్లోంచి బయటకు నేను తీసుకొని రావటానికి నీకు దారి వేసే ఉంచాడో. వెర్రి ముఖమా, నీ కనపడదది. నన్నేమనుకోవాకు వెర్రి ముఖం అన్నానని. నీకు కనపడదది. ఎప్పుడు కనపడిద్దో తెలుసా? నీవు కనులెత్తి చూచినప్పుడు కనపడిద్ది. ఎటు ఎక్కడుందో పొట్టేలు నీకు చూపించడానికి నీకు ఆయన దృష్టి ప్రసాదించాలి. అప్పుడు కనపడిద్ది నీకోసం దేవుడు దాచినది. నీటి బుగ్గ ఉంది అక్కడే. కానీ ఆమె హాగరు ఆయన వైపు చూచినప్పుడు, ఆ చిన్నవాడు దుఃఖపడినప్పుడు, మొర్ర పెట్టినప్పుడు ఆ చిన్నవాని మొర్ర విన్నాడు. అక్కడే ఉన్న నీటి బుగ్గ కనుగొనేటట్టు దేవుడు వారి కళ్ళు తెరిచాడు. అక్కడే ఉంటాయి. నీకు ఎడారిలాగా అయిపోయింది కదా, ఏం అర్థం కావట్లేదు కదా. లేదు లేదు, నీటి బొగ్గ అక్కడే ఉంటుంది, కానీ నీకు కనపడదు. ఎందుకు కనపడిద్ది? నీకు కనపడాలంటే నువ్వు ఆయనకి వెళ్ళి చూడాలి, అప్పుడు ఆయన కళ్ళు తెరవాలి, అప్పుడు నీకు కనపడాలి. కాబట్టి నువ్వు ఏది పొందాలన్నా ముందు దేవుని దగ్గరికి వెళ్ళి అడగవలసినవి అడుగున్నట్లు ముందు, కోరవలసినవి కోరున్నట్లు ముందు దృష్టి కోరాలి. నాకు దృష్టి ప్రసాదించయ్యా, ఆత్మీయ గ్రుడ్డితనములో ఉన్నాను, నా మనోనేత్రాలు వెలిగించు, నాకు దృష్టి దయచే. దేవుని వాక్యం చదివేటప్పుడు కూడా ఇదే ప్రార్థన. దేవా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కళ్ళు తెరువు, నాకు దృష్టి ప్రసాదించు. వాక్యం అర్థం కావాలంటే దేవుడే దృష్టి దయచేయాలి. తమ్ముడా, నీ పరిస్థితులకు పరిష్కారం వెతుక్కోవాలంటే దేవుడే నీ కళ్ళు తెరవాలి. అప్పుడు అద్భుతమైన ఆడియో వచ్చేస్తుంది, మెరుస్తుంది. అర్థమైందా? అలాగే దేని కొరకు నువ్వు ప్రార్థించాలో నీకు అర్థం కావాలన్నా కూడా నువ్వు ఆయన్ని దృష్టి కోరాలి. అప్పుడు నువ్వు అడగవలసినవి నీకు బయలుపరుస్తాడు.
నువ్వు అడుగుతావు. దానియేలు గారు భక్తుల పుస్తకాలు చదవండి. నేను చెప్తున్నాను కదా, భక్తుల చరిత్రలు చదవండి, మండుతారు. బైబిల్ మాత్రమే కాదు, బైబిల్లో ఉన్న బోధన అనుసరించి బ్రతికిన భక్తుల చరిత్రలు పుస్తకాల రూపంలో ఉన్నాయి. చదవండి, మీకు చాలా ఉపయోగపడతాయి. చరిత్రలో సిద్ధాంతాల పుస్తకాలు అంటే కొంప ముంచుతాయి, కొన్ని దుర్బోధలు కూడా ఉంటాయి. అన్ని వాక్యాలు చూపిస్తూ దుర్బోధ చేస్తూ ఉంటారు. వాటి జోలికి వెళ్ళొద్దు. అట్లాంటివి చదవాలంటే నా సలహా తీసుకోండి, నేను చెప్తా ఏది మంచిదో ఏది మంచిది కాదు. అక్కడే కాపరి అవసరం అవుతాడు. కనపడ్డ ఆకులన్నీ అమాయకంగా మేక మేసిందనుకో, గొర్రె కానీ మేక కానీ అవుట్. కాబట్టి ఏది తినాలో ఏది తినకూడదో దేవుడిని అడగాలి ముందు, తర్వాత దైవజనుడి సలహా కూడా తీసుకోవాలి. చరిత్ర పుస్తకాలు, భక్తుల చరిత్రలు అయితే చక్కగా చదవచ్చు. ఎవరి చరిత్ర అయినా నీకు ఉపయోగపడుతుంది. జో గారి తండ్రి దానియేలు గారు, ఆయన ఒకసారి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా ఆ ప్రార్థన మారిపోయి వాళ్ళ అమ్మ గురించి చేస్తున్నాడంట. వాళ్ళ అమ్మ గురించి దేవుడు ఆయన దృష్టిలోకి తీసుకొచ్చాడు. మీ అమ్మ కొరకు ప్రార్థన చేయన్నాడు. చేస్తూ ఉన్నాడు. చాలాసేపు చేసి తృప్తి కలిగిన దాకా చేసి ఇంకా మోకాళ్ళ మీద నుంచి లేచి వెళ్ళాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటికి వెళితే ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారన్నమాట, ఫలానా టైములో మీ అమ్మ మరణ పడకలోకి వెళ్ళింది, వైద్యులు లాభము లేదని చెప్పి ఇంటికి పంపించారు, మేము కూడా ఆశలు తీసేసుకున్నాం, తీసుకొచ్చి ఇంట్లో బెడ్ మీద పరుండబెట్టాం, ఆమె చావుకు అతి సమీపంలోకి వెళ్ళిపోయింది, ఆమె బ్రతుకున్న నిశ్చయిత మాకు లేకున్నది, కానీ ఏం జరిగిందో తెలియదు. ఒక రాత్రి గడిచి తెల్లవారేసరికి ఆమె ఆశ్చర్య రీతిలో బాగుపడి మళ్ళా యథాస్థితికి వచ్చింది, దేవుడు కృప చూపాడని చెప్పారట. ఏం జరిగిందో దానియేలు గారికి తెలుసు, వాళ్ళకేం తెలుసు? కొన్నిసార్లు మనం మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు మన దృష్టి మళ్ళిస్తాడు. మళ్ళించి మన ఊహలో కూడా అనుకోని వ్యక్తుల్ని మన ముందుకు తీసుకొచ్చి వీళ్ళ కోసం ప్రార్థన చేయంటాడు. ఎప్పుడన్నా ఉందా మీకు అనుభవం? ఎంతమందికి ఉందండి? మంచి ప్రార్థన పరులకు అనుభవం ఉంటుంది, ఎక్కువసేపు ప్రార్థనలో గడపగలిగే భక్తులకు అనుభవం ఉంటుంది, దేవుని ముందు కనిపెట్టుకునే వాళ్ళకు అనుభవం ఉంటుంది. మారిపోద్ది ప్రార్థన, మారిపోయి అసలు కొన్నిసార్లు నువ్వు ఎరగని వ్యక్తుల కోసం కూడా ప్రార్థన చేస్తావు. ఆశ్చర్యం అనిపిస్తుంది, నేను ఈ సంగతులన్నీ అడిగే నేను అనిపిస్తుంది. నువ్వు కాదు, నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళు వచ్చి అయ్యా ఇదిగో ప్రార్థన చేయడానికి వచ్చాను, నన్ను వాడుకో, వశపరుచుకో, నేను దేని కొరకు అడగాలో నాకు బయలుపరచు అని నువ్వు కూర్చున్నావు చూడు, అప్పుడు నిన్ను వశంలోకి తీసుకొని ఇక ఆయన ఎంటర్ అయిపోయాడు అన్నమాట, పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం చెప్పో, హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటలు చదివాను ఆయన చరిత్రలో, ఆయన పుస్తకంలో. మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఓసారి ఇది ప్రార్థన విజయాల్లో చెబుదాం అనుకున్నా, ఆయన పర్వాలేదు చెప్తా. మోకాళ్ళలోని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. రాత్రి అయిపోయింది, బాగా ప్రార్థనలో డీప్లోకి వెళ్ళిపోయాడు, కనిపెట్టుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ మంచి ప్రార్థన పునాది వేశారండి LEF దైవజనులు. తెలుసా, నేను అన్ని సంఘాలలో ఉన్న శ్రేష్టమైన వాటన్నిటినీ గుర్తుపట్టి అవి నా జీవితంలో ఉండేటట్టు జాగ్రత్త తీసుకున్నా. దేవునికి స్తోత్రం. నేను తీసుకున్నానంటే గర్వం అయితేలే కానీ దేవుడు నా కృప చూపాడు, ఇది బాగుంది. ఆయనే నాకు సహాయం చేశాడు. ప్రతి సహవాసాన్ని నాకు చూపించి, ఇదిగో ఇందులో నువ్వు నేర్చుకోవాల్సింది ఇది. ముంగమూరు దేవదాసయ్య గారి యొక్క భక్తి జీవితంలో పరిశుద్ధ జీవితాన్ని నేర్చుకున్నా. పరిశుద్ధ జీవితం. యేసన్న గారి దగ్గర భక్తి క్రమంలో ఆరాధించడం నేర్చుకున్నా. దేవుణ్ణి సమీపంగా ఆరాధించటం, దేవుణ్ణి మహిమపరచుకోవటం. లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనుభవంలో ఏకాంత ప్రార్థన అనుభవాన్ని నేర్చుకున్నా. దేవునితో ఏకాంతంగా గడపాలి అనేది వాళ్ళు చేశారు. స్టువర్ట్పురం కూటాలకి వెళితే నాకు చాలా నచ్చే ఘట్టం ఏంటో తెలుసా? కూటం అయిపోగానే సంఖలో బైబిల్ పెట్టుకొని పరిగెత్తరో మోకాళ్ళు వేస్తారు. అక్కడే మోకాళ్ళు వేసి ఆ ఇసుకలో పడి మొర్ర పెడతా ఉంటారు.
ఒక్కోసారి అయితే నాకు ఆశ కలిగిద్ది ఆ సముద్ర తీరానికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని, కూటాలు అక్కడ జరపాలని ఆశ కలిగిద్ది. ఎక్కడ? స్టువర్ట్పురంలో కాదు, సముద్ర తీరంలో, ఇసుక ఉన్న ప్రాంతంలో. సముద్ర తీరం అయితే మనకు బాగా సరిపోయింది. సునామీ వచ్చినా అందరం కలిసి వెళ్ళొచ్చు. ఏకాంత ప్రార్థన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్దామా ఒకసారి? వెళ్దామా? పరిచారకులను తీసుకెళ్ళా. మొన్న మీటింగ్స్ అయిపోయిన తర్వాత దేవుని కృపను బట్టి మరి ఈ సమస్య వచ్చేది అనుకున్నాడో ఏమో దేవుడు, ఆయన సిద్ధపరిచి ఉంచాడు, తెలుసు కదా ఆయనకి. దాదాపు 900 మంది పరిచారకుల్ని తీసుకెళ్ళా సముద్ర తీరానికి. హాయిగా గడిపేశాం. ఎంత కష్టపడ్డారో మరి మీటింగ్స్లో. లీడర్స్ అందరినీ హైదరాబాద్ తీసుకొని పోయా. విచిత్రం చెప్పనా, మేము ఆ ప్రాంతాలు ఏవైతే నేను వాళ్ళకి తిప్పి చూపించాలనుకున్నానో ఆ ప్రాంతాలన్నీ నేను వెళ్తున్నాను. ఓ ప్రాంతానికి వెళితే అది లోపలికి ఎంటర్ అయ్యాం. ఆ ఒక్కరోజు మాత్రమే మా కొరకు తెరవబడి ఉంది. ఇక మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. మరుసటి రోజు నుంచి అది బంద్. ఏంటంటే కరోనా. జూ పార్క్ తీసుకెళ్ళా మన బ్రదర్స్ని చూపించడానికి. మేము వెళ్ళిన రోజు మాత్రమే ఉంది, తర్వాత బ్రేక్ అయిపోయింది. మరుసటి రోజు లేదు, బంధించబడి. అట్లాగా బిడ్డలు కష్టపడ్డారు, లీడర్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళని తీసుకెళ్ళాను. అట్లా మిమ్మల్ని అందరం తీసుకెళ్లాలని ఉంటుంది, కానీ ఏ మీటింగ్ జరుగుతుందో అనుకుంటారు. ఇక లారీలు పోతా ఉంటాయి ఆ చీరాల రోడ్లో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లారీలు చూశారనుకో, ఏందిరా ఏం మీటింగ్ రాది, వాళ్ళు అనుకుంటే ఎవరు రాజకీయ నాయకుడు వచ్చినట్టున్నాడు రాని. ఏలే మొత్తం కలిసి ఆడకపోతున్నాం. అది ఏకాంత ప్రార్థన ఎంత ఇష్టమో నాకు, చాలా చాలా నచ్చుతుంది. నేను అందుకే అది చూడటానికే పోతా స్టువర్ట్పురం కూటాలకి. ఎక్కడోళ్ళు అక్కడ ఎవరిని పట్టించుకోరు. చక్కగా నిలువు మోకాళ్ళు వేసి, కొంతమంది సాగిలపడి, కొంతమంది మొర్ర పెడతా ఉంటారు దేవునికి. ప్రార్థన నేర్పారు వాళ్ళు. అసలు చెప్పుకోదగ్గ వ్యక్తులండి. సిద్ధాంతపరంగా ఏవో కొన్ని విషయాలు ప్రతి సంఘంలోనూ కొన్ని ఉంటాయి. వాటిని పక్కన పెడితే వాళ్ళైతే దేవుని ఎదుట అద్భుతమైన భక్తి చేసి తమ తరములోని ప్రజల మీద దేవుని విషయంలో చెరగని ముద్ర వేశారు. అది గొప్ప సంగతి. ప్రార్థన నేర్పారు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవటం నేర్పారు. నేర్చుకోండి మీరు కూడా. కూటం అయిపోగానే సంఖలో బైబిల్ పెట్టి పరిగెత్తుడు కొంతమంది. మోకాళ్ళు ఏరు, కాసేపు కనిపెట్టుకోరు దేవుడి సన్నిధిలో. దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి కాసేపు ప్రార్థనలో గడపరు, పోతానే ఉంటారు. ఇక అయిపోయిందయ్యా, అమ్మయ్యా, స్తోత్రం అయ్యా, హల్లెలూయా అనుకుంటా పోతుంటారు కొంతమంది. ఇలాంటి బారు కోటం అయిపోయిందంటే ఇంకెక్కడోళ్ళు అక్కడ ఇసుకలో పడి అయ్యా అని ఏడుస్తూ ఉంటారు, మూలుగుతూ ఉంటారు, మొర్ర పెడతా ఉంటారు. తిరిగి చూస్తూ ఉంటా. నేను కూడా ఒక దగ్గర ఇసుకలో పడి నేను కూడా ప్రార్థన చేసుకొని వస్తా. వాళ్ళు వెనకలాగే దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన ప్రార్థన అనుభవాలు ఆ బుక్ దొరుకుతుంది అండి, ఆయన స్టోరీ దొరుకుతుంది, తెచ్చుకొని చదవండి. చదివారా మీరు? చదివితే సంతోషం. ఒకసారి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఉన్నాడట. దేవునితో బాగా డీప్ అయిపోయాడు. చాలా పొద్దుపోయింది, చీకటి పడిపోయింది. ఏకాంత ప్రార్థన. రాత్రి అయిపోయింది, అట్లనే ప్రార్థనలో ఉన్నాడు. కాసేపటికి నిశ్శబ్దం, ఏ సప్పుడు లేదు. ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు. నిర్మానుష్యంగా ఉంది. ఉన్నట్టుండి ఆయన చుట్టూ పెద్ద ఉళ వినపడిందంట. ఉళ అంటే తెలుసా? నక్కలు. చుట్టూ నక్కలు చేరి పెద్ద ఉళ ఒక్కసారిగా అవుని లెగిసినాయంట. నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశంలో ఒక్కసారిగా నక్కలన్నీ కలిసి ఉళ్ళబెట్టింది అంటే ఎట్లుంటుంది ఊహించండి ఆ సన్నివేశం. అవునా? అసలుకే రాత్రి, ఈయనేమో మౌనంగా ప్రార్థనలు కనిపెట్టుకొని ఉన్నాడు. అవన్నీ కలిసి భయపడి కళ్ళు తెరిచాడు. చుట్టూ నక్కలు ఉన్నాయి, నక్కల గుంపు ఉంది. లేచి వాటిని గద్దించాడు, అని తోలబోయాడు. తోటలాయి
ఎండిపోయేదని చూస్తా ఉన్నాయంట. అవి ఎందుకున్నాయో తెలుసా? అక్కడ ఆయన ప్రార్థన చేసుకునే ఆ సమీప ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంట. ఏంది తమ్ముడా? ఎక్కడొచ్చాగా? సమీపంలో ఉంది. అక్కడ చనిపోయినటువంటి మానవ దేహాలు ఏవైనా ఉంటే తీసుకొచ్చి ఆ సమీప ప్రాంతాల్లో పైన ఎట్లా భూస్థాపన చేస్తే ఆ మానవ దేహాలను తినటానికి అలవాటు పడిన నక్కలయ్యి అవి రౌండ్ వేసినాయి. అవి ఎందుకు పోతాయి? మనుష్య మాంసానికి అలవాటు పడిన నక్కలు. అవునా? ఈ బోటలా భయపడ్డాడంట. ప్రభువా ఇవి వెళ్ళట్లేదు నాయన అన్నాడట. దేవుడు ఆయన్ని గద్దించాడంట. దానియేలు నువ్వెందుకు లేచావు మోకాళ్ళ మీద నుంచి అన్నాడంట. నువ్వెందుకు లేచావు మోకాళ్ళ మీద నుంచి? నేను లేవమని చెప్పానా? ఏం చేస్తాయి అవి నిన్ను అన్నాడు. వెంటనే ప్రభువా నన్ను క్షమించు, తప్పు చేశాను, నన్ను మన్నించు ప్రభువా, ఐఎమ్ వెరీ సారీ అని దేవుణ్ణి క్షమాపణ అడిగితే, ఇప్పుడు గద్దించు నా నామంలో అన్నాడట. అప్పుడు లేచి యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళండి 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 అంటే మొత్తం ఇక క్షణం కూడా నిలవలేదంట. మొత్తం అలాగే వెళ్ళిపోయినాయి అంట. జీవజల ప్రవాహములని పుస్తకం ఉంది, ఆయన స్టోరీ చదవండి. జో గారి తండ్రి గారు దానియేలు గారు, అందులో నేను చదివాను. మొత్తం వెళ్ళిపోయింది. ఒక ఫ్యామిలీ ఉందంట అక్కడ, శవాలను తినేది, నక్కల గుంపు. ఏం అనుభవాలు! అరే గదిలో కూడా ప్రార్థన చేయరు కొంతమంది సోమరులు. మిమ్మల్ని కాదండి, మీరు ఎందుకు అవుతారు? కొంతమంది ఉన్నారు సోమరులు, ఒళ్ళొంగదో. ఒక పక్క ఫ్యామిలీ భయంకరంగా అయిపోతున్నా, జీవితం చిన్నాభిన్నం అయిపోతున్నా, కుటుంబం కూలిపోతున్నా, మోకాళ్ళు వంగవు. ఆత్మల అగ్నిగుండానికి వెళుతున్నా, నశించిపోతున్నా, ఆత్మీయ జీవితం ఎండిపోతున్నా, పతనావస్థకి వెళ్ళిపోతున్నా, ఆత్మీయులు దిగజారిపోయి లోకస్తులుగా మారిపోతున్నాయి. చూస్తా కూడా కొంతమందికి మోకాళ్ళు వంగవు. అన్నా ఫలానా బ్రదర్ ఉన్నాడే, రక్షింపబడ్డాడు కదా, మళ్ళీ బలహీనపడ్డాడన్నా అని నాకు చెప్పకపోతే నా కోపం వచ్చి ఇది చెబితే, ఎందుకు తెలుసా? నాకు కాదు చెప్పాల్సిందే, పిచ్చి మొహమా, నాకు కాదు చెప్పాల్సింది, మోకాళ్ళుని పెద్ద ఆయనకి చెప్పాలి. అప్పుడు వాడి మైండ్ తిప్పి మళ్ళీ లైన్లో తీసుకొస్తాడు. నాకు చెబుతారు కొంతమంది, ఫలానా అక్క బలహీనపడిందన్నా, ఫలానా అన్న బలహీనపడ్డాడన్నా. నాకు కాదో, మోకాళ్ళుని దేవా అని దేవునికి చెప్పాలి. మోకాళ్ళు వంగాలి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ప్రార్థన అనుభవాలు కొన్ని మీకు ఉపయోగపడతాయని చెప్పాలే. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దేని కొరకు అడగాలి, దేని కొరకు కనిపెట్టాలి. ధర్మశాస్త్రం చదివినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు కళ్ళు తెరవమని అడగాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు అవగాహన కల్పించాను. ఇప్పుడు అసలు విషయానికి వస్తా, జాగ్రత్తగా వినండి. దృష్టి నాకు కలిగించుమని ఆ గుడ్డివాడు ప్రభువుని అడిగాడు. మనం కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి దృష్టి ప్రసాదించినట్లు మనం దేవుణ్ణి వేడుకోవలసి ఉన్నది. 4 ముఖ్యమైన సంగతులు చూచున్నట్లు మనకి దృష్టి అవసరం. అది సబ్జెక్టు. 4 ముఖ్యమైన సంగతులు చూచున్నట్లు మనకి దృష్టి అవసరం. మొట్టమొదటిది, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుని చూచున్నట్లు మనకి దృష్టి అవసరం. దేవా నిన్ను చూచున్నట్లు ముంగమూరి దేవదాసయ్య గారు ప్రార్థన చేశాడు. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుమని. ఎందుకన్నా దేవుడు కనపడకపోతే ఏం పోయింది? ఆయన కనపడాలని ఎందుకు చేయాలి ప్రార్థన? విను చెబుతా. దేవుడు కనబడితే, దేవుడు మనల్ని దర్శిస్తే, ఆయన దర్శనం మనకు లభిస్తే మనకి ఇంకొక దృష్టి వస్తుంది. అది భక్తులందరి జీవితంలో మనకి దొరుకుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏబును చూడండి. దాదాపు
40 అధ్యాయాల దాకా వాదించాడు దేవునితో యోబు గ్రంథంలో. కానీ చివరి అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఒక్కసారి చూస్తారా, యోబు ఎప్పుడైతే దేవుని చూచాడో అప్పుడు మారిపోయింది మాట. ఒక్కసారి యోబు గ్రంథము, నేను ఈ మాట చెప్పగానే వెళ్ళిపోవాలి ఆ అంశం దగ్గరికి. 42వ అధ్యాయము 5వ వచనం చదువుమా. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఆ మాట రౌండ్ చేయాలి. కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున అంటే మామూలుగా మాటలు విన్నప్పుడు ఆయనలో పరివర్తన కలగలేదు. అయితే ఎప్పుడైతే దేవుని స్వరూప దర్శనం ఆయన పొందాడో, ఆ పరిశుద్ధ దేవుని కన్నులారా చూచాడో, అప్పుడు అతనిలో ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే దేవుని వైపు తను దృష్టి సారించాడో, దేవుని చూడగలిగాడో, ఆ నెక్స్ట్ రెండవది ఏం జరిగిందో తెలుసా? తనలోనికి తను చూసుకున్నాడు. మొట్టమొదట దేవుని చూడగలిగే దృష్టి మనం పొందగలిగితే రెండోది ఏం జరిగిందో తెలుసా? ఇక ఇతరులను చూడం, మనలోనికి చూసుకునే దృష్టి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా భక్తుడిని మీరు చూడండి. 5 అధ్యాయాల్లో ఉన్న విషయాలన్నీ వేరు. 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుని చూస్తాడు. ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తాడో ఆ తర్వాత వెంటనే తనలోనికి తను చూసుకొని, అయ్యో దేవా, ప్రభువా, యెహోవా, నేను అపవిత్రుడను, నేను నశించి తిని అంటాడు. నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను. తన లోపం ఏంటో తను స్పష్టంగా గుర్తుపట్టగలిగే దృష్టి వచ్చేసింది. దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి, ఆ ఆశ మనకు ఉండాలి. దేవుని చూచినప్పుడు ఆయన పరిశుద్ధత మనకు అర్థమైనప్పుడు ఆ మహానుభావుని యొక్క సంపూర్ణ తేజస్సులో మన బతుకులు మనకు అర్థమవుతాయి. ఇక ఇతరుల మీద మనకు ఆలోచన పోదో వాసు, మన సంగతి ఏందో మనం చూసుకునే పరిస్థితి వస్తుంది. యెషయాలో మనకు అదే కనపడుతుంది. యోబు దగ్గర కూడా ఏమన్నాడు? ఇప్పుడు కన్నులారా నిన్ను చూచుచున్నాను గనుక నన్ను నేను అసహించుకొని. అద్దుగో అద్దుగో అద్దుగో. ఎప్పుడైతే దేవుని చూచాడో ఇక తన్ను తాను చూసుకోవటం మొదలు పెట్టాడు. అప్పుడు కనపడింది యోబులో ఉన్న పాపం ఏందో, యోబులో ఉన్న లోపం ఏందో యోబుకి. యెషయా కూడా ఎప్పుడైతే అత్యున్నత సింహాసనం మీద పరిశుద్ధుడు 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 అని కీర్తించబడుతున్న దేవాది దేవుని స్వరూప స్వభావ దర్శనము కలిగిందో, అప్పుడు తన మీద తనకు అసహ్యము కలిగింది. సరిపోద్దా? 2 సాక్ష్యాలు ఇంకేమన్నా కావాలా? దేవునికి మహిమ కలుగును గాక. యేసును ఎప్పుడైతే జక్కయ్య చూచాడో అయిపోయింది. జక్కయ్య బతుకు జక్కయ్య కనపడ్డది. చూస్తే చాలు. యేసు దర్శనము సౌలు ఎప్పుడైతే చూచాడో, సువార్తలు చెప్పారు, విన్నాడు, పట్టించుకోలా, దర్శించాడు, అవుట్. అయ్యో దేవా, నేను పాపినటం మొదలుపెట్టాడు. నేను తగని వాడిని తండ్రి అని అడవటం మొదలుపెట్టాడు. గుండె బద్దలైపోయింది. ఓకే, ఇప్పుడు దేని కొరకు అడగాలమా? దేని కొరకు అడగాలి నాయనా? దేవా, నిన్ను చూచున్నట్లు నాకు దృష్టి ప్రసాదించు నాయన, నా కళ్ళు తెరువు ప్రభా. ఎందుకు నాయనా నన్ను చూడాలనుకుంటున్నావు? అయ్యా, నిన్ను చూస్తే నేను నా బతికేందో నాకు అర్థమైద్ది ప్రభు. నిన్ను చూస్తే నా చరిత్ర ఏందో నాకు అర్థమైద్ది ప్రభు. అందుకే నిన్ను చూచున్నట్లు నా కళ్ళు తెరు. అది గుర్తుపట్టే భక్తులు, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. నేను ఇతరుల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఏం అడుగుతాను తెలుసా? వాళ్ళని దర్శించు ప్రభా, వాళ్ళకి కనబడయ్యా అని అడుగుతా. నిన్ను చూస్తే వాడు మారిపోతాడు ప్రభా, అనుమానం లేదు. నిన్ను చూస్తే ఆమె మారిపోతుంది ప్రభా, నువ్వు కనపడవయ్యా, నువ్వు కనబడు ప్రభా అని బ్రతిమలాడతా. నిన్ను చూస్తే ఇక లోక పాపాల వైపు చూడలేరు ప్రభువా. నిన్ను చూస్తే ఇక వాళ్ళు చెడిపోయిన జీవితంలో ఉండలేరు ప్రభువా.
ఓ భక్తుడు పాడాడు, నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి. నిన్ను చూచిన కన్నులతో ఎవ్వారినైనా గనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి. రంజిత్ అన్న అద్భుతమైన పాట పాడాడు. స్కేల్ అదే అన్న. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం క్షతమాయ స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం క్షతమాయ స్వామి. మదిలోని నయనాలు నీ వైపు చూడ, మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచుటే నా కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. దేవుని చూశాడు, మారిపోయాడండి. యేసయ్యను చూశాడు, జక్కయ్య మారిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు ఏం దృష్టి కావాలి? మొదటిది దేవుని చూచున్నట్లు దృష్టి కావాలి. రెండవది ఏం కావాలి? రెండవ దృష్టి మనలోనికి మనం చూసుకునే దృష్టి. ఆటోమేటిక్గా దేవుణ్ణి చూస్తే నెక్స్ట్ అదే జరిగేది. దేవుణ్ణి చూడనోడే ఎక్కువ జనాన్ని చూసేది తెలుసా. ఊరికే జనాన్ని చూసుకుంటా ఉన్నాడు, అతను తేడా, ఇతను తేడా, అసలు అది కరెక్ట్ కాదు, ఇది తప్పు, అది ఒప్పు అని ఊరికే జనాన్ని చూసి రాళ్ళు వేస్తుంటారు చూడు. వీళ్ళు దేవుడిని చూసిన వాళ్ళు కాదు. దేవునిని చూచిన వాడు తనలోనికి తను చూసుకోవటానికి మొదలు పెడతాడు. అబ్బాయి అర్థమైందా తమ్ముడా? ఇప్పుడు నీలోనికి నువ్వు చూసుకొని నిన్ను నువ్వు విమర్శ చేసుకొని నీ లోపాలు గుర్తుపట్టగలిగే దృష్టి నీకుంది అంటే డౌట్ లేదు, నువ్వు దేవుణ్ణి చూచావు. దేవుణ్ణి చూచావు అనడానికి అదొక సాక్ష్యం అన్నమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నంబర్ 1 దేవుణ్ణి చూచే కన్నులు కావాలి. అడుగుదామా మనం కూడా దేవదాస్ అయ్య గారి లాగా? ఏమడుగుదాం? దేవా నాకు కనపడు, నాతో మాట్లాడు, ఇంకెవరికి కనపడవా, ఎవరితో మాట్లాడవా అన్నాడా? నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుమయ్యా. బా, ఆయన కనపడితే మారిపోయిద్దండి. ఎన్ని ఉన్నాయో లేఖనాలు బైబిల్లో, ఆయన చూసి మారిపోయింది. హల్లెలూయా. ఆయన భక్తులంగా ఆయన ఆత్మను పొందుకొని ఆయన అడుగుజాడలతో నడిచే మనల్ని చూసి కూడా వ్యక్తులు మారే అవకాశం ఉంది. ఈ అనుభవం కూడా చూశాను నేను. దేవునికి మహిమ. కాబట్టి ఈ రెండు అయిపోయినాయి. ఒకటి దేవుని చూచే దృష్టి, 2 నంబర్ 3 ఈ 2 ఎప్పుడు జరుగుతాయి? ఒక 3వ దృష్టి వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుణ్ణి చూచినప్పుడు, మనలోనికి మనం చూసుకున్న తర్వాత
దేవుడిని మనం వేడుకుంటాం, దేవా నన్ను కరుణించు ప్రభువా, వాళ్ళు వీళ్ళు కాదయ్యా, ముందు నేను తేడా అని మొత్తుకొని, అయ్యో దేవా నేను నశించి తిని ప్రభువా, ఎవరికంటే కూడా నేను మంచివాడని అనుకున్నాను దేవా, తప్పు చేశాను, అయ్యో నేను అందరికంటే కూడా పాపిని ప్రభువా, నేను నశించి తినయ్యా, నేను అపవిత్రుడను, అపవిత్ర పెదవులు అనేస్తావు. అయ్యో నన్ను నేను అసహించుకున్నాను, బూడిదలోను ధూళిలోను బడి పశ్చాత్తాపపడుచున్నాను అంటావు అని నువ్వు ఏడ్చినప్పుడు ఇక దేవుడు నిన్ను శుద్ధీకరించటం మొదలు పెడతాడు. నీ కన్నీరు తుడుస్తాడు. భయపడకు, నీవు సత్యాన్ని గుర్తించావు, నీవేందో నీకు దృష్టి కలిగింది, సంతోషం, ఇదిగో నిన్ను నేను పరిశుద్ధపరుస్తున్నాను అని శుద్ధీకరణ జరిగిస్తాడు. శుద్ధీకరణ జరిగించి అప్పుడు నీ దృష్టి, మూడవ దృష్టి ప్రసాదిస్తాడు. అదేమిటంటే జనుల వైపు చూచే దృష్టి. ఫస్ట్ దేవుని చూచాడు, తర్వాత తనలోనికి తను చూసుకున్నాడు, అయిపోయిన తరువాత ప్రపంచం వైపు చూశాడు. యెషయా అర్థమైందా? ఎటు చూశాడు? ప్రపంచం వైపు చూసి, మేము ఎవరిని పంపేదామో మా నిమిత్తము ఎవడు పోవునని దేవుడు అడిగితే, ప్రభువా యెహోవా ఇదిగో నేనున్నానయ్యా నన్ను పంపు అన్నాడు. ఎప్పుడు అన్నాడయ్యా? మూడవ స్టెప్లో అన్నాడు. ఫస్ట్ స్టెప్ ఏంటి? దేవుని చూచుట, దేవుణ్ణి కలుసుకునుట. రెండవది ఏంటి? తనలోనికి తను చూసుకునుట, శుద్ధీకరణ పొందుట. ఈ రెండు జరిగిన తరువాత చూడు, ఒక్కసారి చుట్టూ చూడు, నీ చుట్టూ ఉన్న లోకం చూడు, చూడు ఏమైపోతుందో చూడు. ఎవరు మరి వాళ్ళకంటే, అయ్యా ఇదిగో నేనున్నానయ్యా, నేనున్నాను అని అనగలుగుతావు. అది మూడవ దృష్టి. ప్రపంచ దర్శనం కలుగుతుంది అప్పుడు, సమాజ దర్శనం కలుగుతుంది అప్పుడు. ఇక నాలుగవ దృష్టి ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రజల మీద ఏలుబడి చేస్తున్న దుష్టాత్మలను నువ్వు దృష్టించగలుగుతావు. సైతాను కదలికలు నువ్వు దృష్టించగలుగుతావు. అమ్మ వీడెంత మోసం చేస్తున్నాడు. నువ్వు మనుషుల్ని చూడవిక, మనుషుల మీద పనిచేస్తున్న అపవిత్ర ఆత్మలని, దురాత్మలని, దుష్ట శక్తులనే, సైతాను కార్యాలను గుర్తుపడతావు. ఆ దృష్టి కలిగిద్ది నీకు చూపిస్తాడు దేవుడు. చూడు కుమారుడా, వాడు చూడు ఎట్లా చేస్తున్నాడో, బిడ్డల్ని ఎట్లా మోసం చేస్తున్నాడో చూడని చూపిస్తాడు నీకు. వచ్చినాయా 4? మొదటిది ఏంటి చెప్పండి అందరూ? రెండవది ఏంటి చెప్పండి? మూడవది ఏంటి? ప్రపంచ దర్శనం. నాలుగవది ఏమిటి? ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నా, అదృశ్యంగా ఉండి వ్యవహరిస్తున్నా ఆ దొంగల్ని మనం చూడగలుగుతాం. వీటిని ప్రజలను ఏలుబడి చేస్తున్న దురాత్మలను గుర్తుపట్టగలుగుతాం. ఎక్కడ దాని కదలికలు ఉన్నాయో నీకు ఇట్టే అర్థమైపోయింది. పట్టేస్తావు నువ్వు, ఇక్కడ ఉంది అని, ఇక్కడ పనిచేస్తుందని గుర్తుపట్టేస్తావు, పట్టేసి దాన్ని బంధించగలుగుతావు. ఆ శక్తి నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అందుకే నువ్వు ఎంటర్ అయితే, ఈ దృష్టి కలిగిన వ్యక్తులు ఎంటర్ అయితే అది సర్దుకుంటుంది ఆటోమేటిక్గా, రెడీగా ఉంటుంది వెళ్ళిపోవటానికి. చెప్పండి సార్ వెళ్ళిపోతాను, ఏముంది సార్ అని. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా ఇంట్లోకి ఒకడు వచ్చి హడావుడి చేస్తున్నాడండి, మనం ఉండి నువ్వు వెళ్ళవా, నువ్వు చెప్పేది నువ్వు వెళ్ళు నువ్వు అంటే, ఏందో వెళ్ళేది అని ఎదురొస్తాడు. కరెక్ట్ టైంకి పోలీస్ జీప్ వచ్చి ఆగి, పోలీస్ ఆయన వచ్చాడు అనుకో, సార్ ఏం లేదు సార్ మామూలుగా మాట్లాడుతున్నాను సార్. ఏందిరా నువ్వు ఉండరా, ఎందుకు సార్ వెళ్తా సార్, ఉండు ఆగు. అసలు మనిషి ఎంటర్ అవుతుంటేనే పోలీస్ యూనిఫామ్ కనపడితే పోతుంటాడు. ఫుల్ మందేసుకున్నాడు సైతం, సార్ అనుకుంటా పోతుంటాడు. ఆగరా ఆగు, ఏం చేస్తున్నాను, లేదు సార్ లేదు, అమ్మతోడే లేదని పోతుంటాడు. ఆగరా. అధికారానికి ఉన్న దమ్ము వాడు వెళ్తానే ఉంటాడు. ఇక అవునా, మనకి ఇవ్వలేదు అధికారం, శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను అన్నాడు. ఈ దృష్టి కలిగిన నువ్వు ఎంటర్ అయితే జంప్ ఇక. ఎందుకంటే నీ కంట అవి పడ్డాయి అంటే నువ్వు బంధిస్తావు, వాటి శక్తి నిర్వీర్యం అయిపోతుంది, పాతాళానికి వెళ్ళాలి. అందుకే జంపు కొడతానే ఉంటా, నిన్ను చూస్తానే. ఇక దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా నంబర్ 1 మనకి ఏం కావాలి? దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు.
నిన్ను చూడాలి ప్రభువా అని మనం ఆయనను చూచున్నట్లు దృష్టి కొరకు ప్రార్థించాలి. ఎంత అద్భుతంగా అడిగాడండి, ప్రభువా నాకు దృష్టి ప్రసాదించు. దానికి ముందు కానీ దానికి వెనక తోకలేం పెట్టలా. ఏమంటే అసలు నేను అడగటం కాకపోతే కళ్ళు లేనోడికి నీకేం చేయగోరుచున్నావు అనే ప్రశ్న ఏంటి? ప్రశ్నలు విచిత్రంగా ఉంటే ఆయన ప్రశ్నలు హాస్యాస్పదం అనిపిస్తుంది మనకి, కానీ మర్మం ఉంటుంది అందులో. కళ్ళు లేనోడి దగ్గరకు వస్తే నేను నీకేమి చేయగోరుచున్నావు అంటే కళ్ళు లేనివాడు పెళ్లి చేయుము అంటాడా? దేవునికి స్తోత్రము. ప్రభువా నేను ఒంటరిగా ఇబ్బంది పడుచుంటే నీ పెళ్లి చేయుము అంటాడా? ఏమి కోరుచున్నావు? ఎందుకు అడిగాడంటే ఆ టైఫోల్డ్ కూడా ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ బతికే గిరాకీ బాగుంది, ఇదే మనకు అనుకూలంగా ఉంది అని ఫిక్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, రాజీ పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఒక్కటే మాట అడిగాడు, ప్రభువా నేను దృష్టి పొందగోరుచున్నాను, నీవు కోరినట్లే నీకు అగునుగాక అన్నాడు. నిన్ను చూస్తే చాలు ప్రభువా, నిన్ను చూడాలి ప్రభువా. ఎంతమందికి ఆశ ఉందండి, ఎంతమంది కనిపెట్టుకుంటారండి. ఎంతమంది అడిగారండి మీరు అబద్ధాలు ఆడకుండా చెప్పండి, పట్టుదలగా నువ్వు నాకు కనిపించు ప్రభువా, నిన్ను చూడాలి ప్రభువా, నాకు కనిపించు ప్రభువా అని ఎంతమంది అడిగారు? ఒకసారి చెయ్యొద్దండి. ఒకవేళ ఇప్పటిదాకా అడగకపోతే కనీసం ఇక నుంచి అన్న అడగండి. ఏమని? దేవా నాకు కనబడవా? ఆయన దర్శించాడంటే ఇంకంతే, అసలు నీ టోటల్ విజనే మారిపోద్ది. కాబట్టి ఈ అవశ్యమైన సంగతిని దయచేసి మీరు మనస్కరించండి. గుడ్డివాడైన మనుషుడు దృష్టి ప్రసాదించమన్నట్టు, దేవా నిన్ను చూచున్నట్లు నాకు దృష్టి ప్రసాదించు, నాలోనికి నేను చూచుకున్నట్లు దృష్టి ప్రసాదించు, ప్రపంచ ప్రజల స్థితిగతులు గుర్తుపట్టున్నట్లు దృష్టి ప్రసాదించు, శత్రువు కార్యాలను గుర్తుపట్టున్నట్లు దృష్టి ప్రసాదించమని మనం దేవుని వేడుకోవలసి ఉన్నది. చేద్దామా ప్రార్థన? రండి మోకాళ్ళ మీదకి. మరి ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. నాకు ఈ లోకం చూడబుద్ధి కావట్లేదయ్యా, నిన్ను చూడాలి. లోకాన్ని చూసిన ప్రతిసారి గాయపడ్డది నాకుండే. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయే స్వామి. క్షతగాత్రుడు అంటారు, గుర్తుందా? దెబ్బలు తగిలిన వాళ్ళని, అది అర్థం. వేరే వాటిని నిన్నుగాక వేరే వాటిని చూసిన ప్రతిసారి నా గుండె గాయమైపోయింది, గాయపరచబడ్డానయ్యా. ఎప్పుడైతే గాయాలు పొంది మళ్ళా మదిలోని నేత్రాలతో అంటే మనోనేత్రాలతో, మదిలోని నయనాలు అంటే మనోనేత్రాలతో నిన్ను చూశానో అప్పుడు వ్యధలన్నీ త్రుటిలో క్షణములో తొలగిపోయినాయ్యా అంటాడు భక్తుడు. అద్భుతమైనటువంటి పాట. ఇతరంబులను నేను పరికించు వేళ తండ్రి వందనాలు. రండి మోకాళ్ళ మీదకి వచ్చేసి ప్రార్థన చేసేసేయండి. దృష్టి ప్రసాదించమని అడుగు, నిన్ను చూచున్నట్లు నా కళ్ళు తెరవమని అడుగు, నీ వాక్ ప్రత్యక్షత చూచున్నట్లు నా కళ్ళు తెరవమని అడుగు, నీ చిత్తము నాకు బయలుపరచమని అడుగు, అసలు నువ్వు నాకు కనపడమని అడుగు. కనిపెట్టుకో. మీరు వరుసగా గమనించవచ్చు బైబిల్ గ్రంథంలో ఏబు దేవుణ్ణి చూచాడు, తనలోనికి తను చూచుకున్నాడు, అయిపోయిన తర్వాత తన స్నేహితుల కొరకు చూచాడు. జక్కయ్య కూడా యేసును చూచాడు, తనలోనికి తను చూచుకున్నాడు, తర్వాత సమాజ శ్రేయస్సు కొరకు తన ధనమంతా ఇవ్వడానికి ఆలోచించాడు. గొలుసులాగా అదే పందా కనపడుతుంది, చూసుకోండి. యెషయా తన దర్శనం, దేవుని దర్శనం పొందాడు, తర్వాత తనలో తను చూచుకున్నాడు, తర్వాత సమాజం వైపు చూచాడు. ఈరోజు నీకు నాకు కూడా ఆ దృష్టి కావాలి.
ఆశ కలిగి అడుగు. దేవా, నేను వెండిని అడగట్లేదు, బంగారాన్ని అడగట్లేదు, ఇహభోగాలు నాకొద్దు, నేను వాటిని కోరను గాక కోరను. నాకు నిన్ను చూడాలి ప్రభువా. అది పాపం కాదే, అది తప్పు కాదే, అది నేరము కాదే, అది అన్యాయం కాదే, అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థన కాదే. దాని కొరకు నువ్వు ఏడవచ్చు. ఏయ్యా, నాకు కనబడవా? ఏయ్యా, నేను తగని వాడనా? ఏయ్యా, నేను తగని దాననా? భక్తులకు అందరికీ నీ దర్శనమిచ్చి నాకెందుకు కనబడవయ్యా? నీవు నాకు కనబడాలయ్యా. నువ్వు కనబడితేనే నా బతుకు నాకు కనపడిద్ది ప్రభు. నువ్వు నాకు కనబడితేనే నా జీవితం ఏంటో నాకు కనబడిద్దయ్యా. నేను ఇంకా ఏమి కోరుతానయ్యా నీ దగ్గర? నేను ఏమి కోరను. నాకు కనబడు, నాకు కనబడు. నేను తగని దాన నా ప్రభు. దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడుమా, నీకు తప్పకుండా ఆయన దర్శనమిస్తాడు, కనబడతాడు నీకు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిగా దేవా, నీకు వందనాలు. చాలా విలువైన సమాచారం నాకు మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మేము కోరవలసినదేదో, మేము అడగవలసినదేదో మాకు స్పష్టముగా బహిర్గతం చేసినందుకు వందనాలు. ఇది విస్మరించాము దేవా. అసలు ఆశ లేకుండా బతికేశాము ఇన్ని సంవత్సరాలు నాయన. నికరముగా నిలిచి అడగలేకపోతుంది, ఆశ లేకపోతుంది, ఆశ పడలేకపోతుంది నిన్ను చూడాలని. 1-2 సార్లు ఇలాంటి మాటలు విన్నప్పుడు అడిగినా తర్వాత మరచిపోతుంది దేవా. ఆ కనబడకపోతే నేమిలే, నేనైతే ఆయన ఎంతో విశ్వాసం ఉంచానని రాజీ పడ్డాము, కానీ నాకు కనబడుము అని పట్టుబట్టలేకపోతుంది దేవా. ప్రభువా, నీకు వందనాలు, వందనాలు. ఈరోజు నా బాధ్యతను నాకు గుర్తు చేశావు. నేను ఏది అడగాలో నాకు స్పష్టపరిచి, ఇంకా నాలో లోపాలు సమర్థించుకుంటున్నానేమో అవన్నీ నాకు బహిర్గతం అవునట్లు నీ ముఖ ప్రకాశము నన్ను చూడనిమ్ము. నాకు దృష్టి కలుగజేయుమయ్యా, నా కళ్ళు వెలిగించయ్యా. నన్ను మోసపోనియొద్దయ్యా, నా కళ్ళు వెలిగించు, నాకు కనబడు నీ ముఖ దర్శనము. దూరాన నీ ముఖ దర్శనము ధ్రువతారగా నాలో వెలిగెనే, ధ్రువతారగా నాలో వెలిగెనే అని భక్తుడు పాడినట్లు నీ ముఖ దర్శనము నేను మేము చూచినట్లు కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి జవాబు పొందామని నమ్ముచు నిన్ను మహిమపరుచుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిన్ను చూచున్నట్లు దృష్టి, మాలోకి మేము చూచుకున్నట్లు దృష్టి, సమాజమును చూచున్నట్లు దృష్టి, శత్రువుని చూచున్నట్లు దృష్టి కృప చూపమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాసము ఆత్మదేవుని సహవాసము ఆయన రాక పర్యంతం, నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం, యుగాంతం వరకు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, భక్తుల ఆశ, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియతమానకాంక్ష తీరాలని, ప్రియతమానకాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరెనే.
ప్రియమారనామది కోరెని. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం. ప్రైజ్ ది లార్డ్. అవునా? ఆశ. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. దేవునికి మహిమ. కనులెత్తి మనం ఆయన వైపు చూస్తే మన పరిస్థితులకు సమాధానం కూడా మనకు కనపడిద్ది. ఓకే, టైం అయిపోయింది, పాడండి. ఎన్ని పాటల్లో నా కన్నులతో సియోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో. నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ఎప్పుడయ్యా, ఎప్పుడు ప్రభువా? నా కన్నులతో సియోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, నా కన్నులతో సియోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో. నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను, నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరెనే, ప్రియమార నామది కోరెనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరెనే, ప్రియమార నామది కోరెనే.